హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ లంచ్ బాక్స్లోకి తోటకూర ఎగ్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. అయితే మొత్తానికి ఇవాళ నేను డీమార్ట్ హాల్ వీడియో చేస్తున్నాను. అంటే ఎప్పుడు చేసేదే, కాకపోతే ఇవాళ ఈసారి సమ్మర్కి డీమార్ట్లో ఏమేమి కొత్తవి వచ్చాయి, అలాగే నేనేమేమి కొన్నాను అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. చూస్తూ ఉండండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొన్ని కొనాలి అని. ఫైనల్గా ఇవాళ మా ఆయన ఒప్పించి కొనేసాను అనమాట. సో ఏం కొనుక్కున్నాను ఏంటి అంతా కూడా షేర్ చేస్తా. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇవాళ నేను లంచ్ బాక్స్లోకి తోటకూర ఎగ్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. చాలా బాగుంటుంది. కాకపోతే ఇవాళ నేను తినలేదు, కానీ తోటకూర ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది. అలాగే బీరకాయ ఎగ్ ఫ్రై కూడా బాగుంటుంది. తోటకూర ఎగ్ ఫ్రై, క్యాబేజీ ఎగ్ ఫ్రై, ఇట్లా కాంబినేషన్ బాగుంటుంది అనమాట. సో ఇవాళ అయితే నేను తోటకూర ఎగ్ ఫ్రై చేస్తున్నాను. దానికోసం ఇంకా తోటకూర ఎలా కట్ చేస్తానంటే, నాకు ఎప్పుడు కామెంట్స్లో అడుగుతారనమాట. సో ఆకుకూరల్ని ఎప్పుడైనా సరే నేను రెసిపీ చేసేటప్పుడు వాటి క్లీనింగ్ కూడా చూపించండి అని. ఏం లేదండి, ఫస్ట్ అయితే ఆకుకూరలకి ఆ వేర్లు ఉంటాయి కదా, సో అక్కడి వరకు కట్ చేసేస్తాను అనమాట. కట్ చేసేసిన తర్వాత 1కి 3 సార్లు ఇలా కడుగుతాను. వాటర్లో బాగా ఇలా కడిగేసి దాన్ని హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసి మళ్ళీ ఇంకొక 2-3 టైమ్స్ అలాగే కడుగుతాను. అప్పుడైతేనే మనకి మట్టి ఏదైనా ఉంటే అడుక్కి దిగిపోద్ది అనమాట. సో అందరికీ తెలిసిందే. సో తెలియని వాళ్ళ కోసం జస్ట్ అడిగారని చూపిస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. సో అలా కడిగేసిన తర్వాత ఆ చిల్లీల గిన్నెలో వేసాను కదా, వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చిన్న చిన్నవిగా ముక్కలు తరుగుతాను అనమాట. సో ఇంకా దానికైతే ఫస్ట్ పెద్ద కడాయి తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం మంచిగా వేగుతుంది కదా అని చెప్పి. సో అవి 3 కట్టలు తోటకూర అనమాట. సో దానికోసం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి. సో పోపు అంతా బాగా వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు సిమ్లో పెట్టా, అది వేగాలి కదా. అయితే ఇంకా అది వేగే లోపల ఇక్కడైతే నేను తోటకూరని చిన్నవిగా తరుక్కుంటూ ఉన్నాను. సో ఇవి కూడా చాపర్లో వేసేయచ్చు నిజానికి, కాకపోతే ఇంకా అప్పుడు మర్చిపోయాను. సరేలే అని చెప్పి ఇంకా కత్తితో కట్ చేస్తున్నా. ఇలాంటివి కట్ చేసేటప్పుడు కొంచెం సిజర్ అంటున్నానండి, కత్తి, నైఫ్ కనుక కొంచెం పెద్ద సైజు ఉంటే బాగుంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చాపర్ ఒకటి, ఆ తర్వాత మంచి నైఫ్ సెట్ ఒకటి, ఇలాంటివన్నీ తీసుకోవాలి అని చెప్పేసి. మీషోలో ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కదా, సో అన్ని కార్ట్లో యాడ్ చేసి పెట్టుకున్నాను. కొన్ని డీమార్ట్లో అవి నచ్చాయి, కొన్ని మీషోలో నచ్చాయి. సో చూద్దాం, డీమార్ట్కి వెళ్ళి చూద్దాం, ఇవి కూడా అక్కడ ఉంటాయి కదా, అన్నీ ఒకే దగ్గర కొనుక్కుందాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా అలా ఫస్ట్ అయితే హాఫ్ తోటకూర అయితే కట్ చేసుకున్నాను, మిగతాది మళ్ళీ కట్ చేద్దామని, ఎందుకంటే ఉల్లిపాయలు వేగిపోయాయి. సో ఉల్లిపాయ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర అయితే వేసేసుకున్నాను. అది కొంచెం ఫస్ట్ అయితే వేసేసి అది ఫ్రై చేసా, ఆ తర్వాత మిగతాది కూడా కట్ చేసి అది కూడా వేసేసాను అనమాట. సో ఈ తోటకూర కట్ చేయడం మాత్రం కొంచెం టైం టేకింగే అండి. అది ఫ్రై అవ్వడానికి కూడా టైం పడుతుంది, కట్ చేయడానికి కూడా టైం పడుతుంది. సో అందుకే మార్నింగ్ టైం పెద్దగా పెట్టుకోను, కానీ మా వాళ్ళకి తోటకూర ఇష్టం. అంటే పిల్లలు తింటారు తోటకూర కానీ, పాలకూర కానీ, మెంతికూర కానీ తింటారు. కాకపోతే ఉదయం పూట టైం సరిపోదని చెప్పి పెద్దగా వండను. ఈవినింగ్ టైం ఎప్పుడైనా వండుతానమాట. అదే ఈవినింగ్ అంటే నైట్కి అలా వండుతాను. సో అంటే ఆ వెజిటేబుల్స్ అయినా సరే నైట్ కట్ చేసి ఉదయానికి వండుతాను, కానీ ఆకుకూరలు మాత్రం ఎందుకో నైట్ కట్ చేసి పెట్టుకుని ఉదయం వండను, అప్పటికప్పుడికే కట్ చేసి వండుతాను. ఎందుకంటే నేను నైట్ ఒక్కొక్కసారి కాయగూరలు, ఇప్పుడు బెండకాయలు, దొండకాయలు ఇలాంటివి కట్ చేసుకుంటానా, మళ్ళీ ఉదయానికి రెసిపీ మార్చేస్తాను అనమాట. సో అవి అనుకోండి, దొండకాయలు, బెండకాయలు ఒక 2 days అయినా ఉంటాయి, ఏం పాడవు. అదే ఆకుకూర అనుకోండి పాడైపోద్ది. వండితే వెంటనే వండేయాలి, అంటే నైట్ కట్ చేసి పెట్టుకుంటే అట్లీస్ట్ మార్నింగ్ కల్లా వండేయాలి, లేదంటే పాడైపోద్ది కదా. సో అందుకని చెప్పి ఆకుకూరలు మాత్రం కట్ చేయను అనమాట. ఏంటో ఎప్పుడు ఇది ఒక కంప్లైంట్ నాకు. ఒకటి చెప్తాను, ఇంకోటి వండుతాను. మా వాళ్ళైతే అదేంటి నువ్వు నైట్ ఇది కదా చెప్పావు, ఇది వండుతున్నావు ఏంటి అని చెప్పి. సో అలా చాలాసార్లు అయింది. మీరు కూడా అలా చేశారా ఎప్పుడైనా? నేనైతే ఎప్పుడు తరచూ చేస్తూనే ఉంటా అలాగా. ఎందుకో తీరా వండే టైంకి ఇంకొక రెసిపీ గుర్తొస్తుంది, అది వండుతానమాట. సో ఇంక ఇవాళ మాత్రం తోటకూరనే ముందు రోజు తెప్పించాలండి. సో అదే వండుతున్నాను. అయితే మూత పెట్టేశాను. తోటకూర ఏంటి అంటే సిమ్లో పెట్టా, అది బాగా వేగాలి. సో టైం అయితే పడుతుంది. అది కొంచెం బాగా వేగిన లోపల నేను మిగతా పని చూసుకున్నాను. అదంతా వేగిపోయిన తర్వాత ఎగ్స్ కట్ చేసేసుకుంటున్నా.
మూత పెట్టాను కదా, మూత ఎక్కువసేపు పెట్టకూడదు. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి తర్వాత తీసేసాను అనమాట. ఎందుకంటే మూత అలా పెట్టి ఉంచేస్తే నీళ్ళు ఎక్కువ దిగిపోతాయి, ఆవిరి నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి. సో అలా కాకుండా ఆకుకూర వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఆ తర్వాత మూత తీసేసి సిమ్లోనే వేయించాలన్నమాట. అప్పుడే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోయి తోటకూర బాగా వేగుతుంది. ఆ తర్వాత తోటకూరని కొంచెం అటు ఇటు జరిపి మధ్యలో కొంచెం గ్యాప్ లాగా చేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకోవాలన్నమాట ఎగ్గు. ఒకవేళ తోటకూర మీద కనుక మీరు ఎగ్ కట్ చేసి వేసారనుకోండి, నీసు వాసన వస్తుందండి మధ్యాహ్నం తినే టైంకి, అసలు బాగోదు. అందుకని ఏం చేస్తారంటే, అందుకే నేను పెద్ద కడాయిలో చేస్తున్నాను. సో ఇలాగా కొంచెం తోటకూర అంతా కూడా సైడ్కి జరిపేసి మధ్యలో ఎగ్స్ మీకు ఎన్ని కావాలో అన్ని కట్ చేసి అందులో వేసుకొని ఎగ్ అంతా బాగా వేగిన తర్వాత తోటకూరలోకి కలపండి. సో అప్పుడు ఆకు సపరేట్గా ఉంటుంది, ఎగ్ సపరేట్గా ఉంటుంది, నీచు వాసన రాదు. అలా కాకుండా అంటే ఇదివరకు నాకు అది ఏమంటారు ఎక్స్పీరియన్స్ అనమాట. ఒకసారి ఇలాగే చేశాను, తోటకూరని దాని మీద ఎగ్ కట్ చేసి వేసేసి ఇలాగే బాక్స్ పెట్టాను. సో అప్పుడు ఏంటంటే ఎగ్గు వాసన వచ్చింది అని చెప్పారు. నాకు కూడా అదే అనిపించింది. సో అందుకే అప్పటి నుంచి అలా చేయను. ఏదైనా ఎక్స్పీరియన్స్తోనే కదా నేర్చుకుంటాము. సో అందుకే మీకు కూడా చెప్తున్నా. తర్వాత ఇంకా కారం ఒక్కటే వేసా, ఇంకేం వేయలేదు. జస్ట్ ఉప్పు, పసుపు, కారము అంతే అనమాట. కానీ చాలా బాగుంటుంది. ఇదే టైప్లో మీరు బీరకాయ కూడా చేసుకోవచ్చు. అంటే పోపు పెట్టేసి ఉల్లిపాయ వేయించేసి బీరకాయ కూడా బాగా మగ్గిన తర్వాత బీరకాయలో కూడా డైరెక్ట్గా ఎగ్ కట్ చేసి వేయకూడదు. బీరకాయని కూడా సపరేట్ చేసి మధ్యలో ఎగ్స్ కట్ చేసి వేసుకోవాలన్నమాట. బీరకాయ అయినా అంతే, క్యాబేజీ అయినా అంతే, తోటకూర అయినా అంతే, పాలకూర ఎగ్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రై లాగా, కర్రీ కాదు, ఫ్రై లాగా అనమాట. సో ఈ 4టితో వేపుడులాగా చేసి గుడ్డు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు చూడ్డానికి ఇలా నార్మల్గా ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఇది కానీ కలిపి కట్టేసి కొంచెం పెరుగన్నమో కొంచెం చారన్నమో పెట్టేస్తే చాలు. ఇవాళ చారే అనమాట. సో మా ఇంట్లో మ్యాక్సిమం పప్పు, చారు, పెరుగు ఈ 3 కామన్గా ఉంటాయి. దానికి పక్కన ఇంకేదైనా కర్రీయో ఫ్రైయో ఏదో ఒకటి ఉంటుంది. సో పప్పు కొంచెం ముద్దపప్పు కూడా చేస్తానంటే మా వాళ్ళు వద్దన్నారు. చారు పిచ్చోళ్ళండి బాబు, మెయిన్గా చారే, పప్పుచారు కూడా కాదు, చారు అంటేనే ఇష్టము. నాకేమో పప్పుచారు ఇష్టము. సో వాళ్ళు తినేదే కదా నాకు ఈజీగా అయిపోద్దని చెప్పి ఇంక నేను పప్పుచారు చేయకుండా రసం పెట్టేశాను అనమాట. సో వాళ్ళకేమో లంచ్ బాక్స్లు ఇచ్చి పంపించేసానా. తర్వాత అండి నేనేమో ఇంట్లో పని చేసుకొని స్నానం చేసి పూజ చేసుకుని తర్వాత నాకేసిందండి ఆకలి, పిచ్చి ఆకలి వేసింది. ఇడ్లీ పెట్టాను మార్నింగ్, 2 ఇడ్లీ ఉంటే 2 ఇడ్లీ తినేసా. నేనేమనుకున్నానంటే అసలు ఇవాళ చాలా రెసిపీస్ ప్లాన్ చేసుకున్నాను. మొన్న వసంత వచ్చినప్పుడు నల్లేరు అంటారు కదా, సో అది తెచ్చింది. పచ్చడి చేసుకుందాం అనుకున్నాను, నల్లేరు పచ్చడి. ఆ తర్వాత వేడిగా అన్నం వండుకుందాంలే అని ఇంకున్న అన్నం కూడా జస్ట్ వాళ్ళ 3 వరకే వండాను, వాళ్ళ 3కి పెట్టేశాను. ఇంక ఇవాళ నేను నాన్ వెజ్ తినను కాబట్టి పచ్చడి చేసుకుందాము, వేడిగా అన్నం పెట్టుకొని తిందాము అనుకున్నా. నైట్కి ఏమో ఈవినింగ్ స్నాక్ ఏమో కునాఫా రెసిపీ అనుకున్నాను. చాలామంది అడుగుతున్నారు, చాక్లెట్ కునాఫా కాదు, స్వీట్ కునాఫా అనమాట. సో కునాఫా రెసిపీ అనుకున్నాను చేద్దామని. ఇంకా నైట్కి ఏమో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసేసి అయితే చపాతీ చేద్దాము, లేదు అనుకుంటే కొంచెం గీ రైస్ లాగా చేసేసుకుందాము అని ఇన్ని రెసిపీస్ ప్లాన్ చేసుకున్నానండి. మొత్తం అంతా బుస్ అయిపోయింది. ఎందుకంటే నాకు సరిపోలేదు, 2 ఇడ్లీ సరిపోలేదు. ఏది వండుకొని తిందామన్నా సరే మెయిన్గా తలస్నానం చేశానా, నిద్ర వచ్చేసింది. ఆ 2 ఇడ్లీ తినగానే నిద్ర వచ్చింది. నాకేంటంటే నిద్ర వచ్చినప్పుడు పడుకుంటేనే, లేకపోతే మళ్ళీ నిద్ర రావట్లేదు. అమ్మయ్య నిద్ర అంటే ఏదో చూడండి ఒక వరంలాగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నాకు నిద్ర వచ్చింది కదా అని చెప్పి పడుకున్నాను అనమాట. పడుకొని లేచిన వెంటనే బాగా నీరసం అయిపోయింది, ఆకలేస్తుంది. ఏమండి ఎంత ఆకలేసిందంటే ఆఖరికి ఫ్రిడ్జ్లో ఇవి ఉన్నాయి, పన్నీరును నగెట్స్ అవి ఉన్నాయి. అవి ఫ్రై చేసుకొనైనా తిన్నామంటే అసలు ఓపిక లేదు. ఇంకేం చేశానంటే మళ్ళీ షర్బత్ గుర్తొచ్చి కొంచెం షర్బతే చేసుకొని తాగాను. తర్వాత ఇంకా బజ్జీలు వేసుకుందాం అనిపించింది, అంటే మిరపకాయ బజ్జీలు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే చిన్నగా ఉన్నాయండి మిరపకాయలు, పెద్దవి లేవు. అయితే ఆ మిరపకాయలతో కనుక బజ్జీలు తిన్నాం అనుకోండి బాగుంటాయి, తినేటప్పుడు బాగానే ఉంటాయి. తినేసిన తర్వాత కడుపులో బాగా నొప్పి మంట వచ్చేస్తున్నాయి. అందుకని చెప్పి ఇంకా మా ఆయనకైతే కాల్ చేశాను అనమాట, బజ్జీలు అదే మిరపకాయలు తెమ్మని చెప్పి. తర్వాత మామూలుగా అడిగారనమాట, ఏం చేసావు మధ్యాహ్నం, ఏం తిన్నావు అంటే ఏం తినలేదని చెప్పాను. ఇంక తిట్లు తిట్టకుండా తిట్టి ఇంక నువ్వేం చెయ్యొద్దులే బజ్జీలు, నేను తీసుకొస్తానులే అని చెప్పి ఇంకొచ్చేటప్పుడు బజ్జీలు తీసుకొని వచ్చారు, మిరపకాయ బజ్జీలే తీసుకొచ్చారు. కానీ అవి కారం లేవు, ఏం లేవు. కానీ ఏం చేస్తాం, ఆకలి మీద ఏదైనా తెచ్చిందే ఎక్కువ తినాలి. సరే అని చెప్పి ఇంకా మా ఆయనేమో షర్బత్ తాగేసి వెళ్ళిపోయారు. నాకు లక్కీకి మాత్రమే తెచ్చారనమాట బజ్జీలు. ఎందుకంటే విష్ణు రాలేదు, వాడు ఏదో గేమ్ ఆడుతున్నాడంట స్కూల్లో.
సరే ఇంక నాకు కూడా పని ఉంది, నేను ఒక 1 అవర్ ఆగొస్తాను అని చెప్పేసి విష్ణుని తీసుకొని వస్తాను అని చెప్పి ఇంక తనైతే వెళ్ళిపోయారు. నేను లక్కీ మాత్రం షర్బత్ తాగుతూ మిరపకాయ బజ్జీలు తింటూ మూవీ వేసుకొని చూసాం. ధోని మూవీ వేసుకొని చూస్తూ ఉన్నాం అనమాట. తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత అంటే ఒక 6:30 అలా మా ఆయన అయితే వచ్చి పదమ్మ బాబు డీమార్ట్కి అని చెప్పి డీమార్ట్కి అయితే తీసుకొచ్చారు. ఇంకా నైట్కి కూడా ఏంటంటే వెళ్ళేటప్పుడు బయట నుంచే టిఫిన్ తీసుకొని వెళ్ళిపోయాం. అనుకున్న రెసిపీస్ అయితే ఏది చేయలేదు. సో రేపు అయినా ట్రై చేస్తాను, రేపటి వ్లాగ్లో అయినా అనుకున్న రెసిపీస్ పెట్టడానికి. సో అలా అయిందనమాట ఇంక ఇవాళ. ఆ తర్వాత ఇంక డీమార్ట్కి రాగానే అసలు కింద గ్రాసరీ సెక్షన్లో నేనేం తీసుకోలేదు. ఎందుకంటే ఒక్కసారి ఇది కావాలి అని వెళ్తే ఇంకేదో ఒకటి కొంటూనే ఉంటాం. ఇంక ఇవాళ గ్రాసరీస్ ఏం కొనొద్దు, కావాల్సినవి మాత్రమే కొనాలి అని చెప్పి పైకి వచ్చానమాట, సెకండ్ ఫ్లోర్లో. సో ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ అయితే మాత్రం బాటిల్స్ కోసం వచ్చాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బాటిల్స్ చిన్నవి ఉన్నాయి, సో పెద్దవి లేవు, అందుకని అవి తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి. సో మీకు కొన్ని అయితే అక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, లాస్ట్లో నేనేం తీసుకున్నానో కూడా చూపిస్తానే. సో ఈ బౌల్స్ అనమాట, ఇవి బాగున్నాయి. ఇవి మిక్సింగ్ బౌల్స్ బాగుంటాయి, మనం ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. సరే తీసుకుందామని చెప్పి చూసా, కాకపోతే కొంచెం చిన్నగా ఉన్నాయి. అవి జస్ట్ సర్వింగ్కే, కానీ దాన్ని ఏమంటారు, పిండి కలపడానికి అయితే అది సెట్ అవ్వదు. అది 150 ఒకటి ఉంది, 100 ఒకటి ఉంది ప్లెయిన్ బౌలు. ఇంక ఇది చూసారా, ఇదైతే నాకు బాగా నచ్చినాయి అండి. 3 కలర్స్ ఉన్నాయి, 200 అనమాట. చాలా బాగుంది. ఇది ప్లేటు కాదు, బౌలు కాదు. గ్రేవీస్ ఇలాంటివి ఏమైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు, చపాతీస్ అలా పెట్టి ప్లేట్స్లో కూడా వాడుకోవచ్చు, బౌల్లో కూడా వాడుకోవచ్చు. బాగా అనిపించింది. 3 తీసుకుంటానంటే మా ఆయన ఇలా చూశారు. సరేలే అక్కడే 600 అయిపోద్ది కదా, 200 ఎందుకులే అని చెప్పి జస్ట్ సర్వింగ్ కోసం, అంటే నేను వీడియోస్లో కొంచెం మంచిగా కనిపించాలి కదా థంబ్నెయిల్లో, అందుకని అది ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత ఇది చూసారా, ఇవైతే చాలా బాగున్నాయండి. అసలు 3 ఉన్నాయి, పెద్దొకటి చిన్నదొకటి. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాం కదా, దాన్ని ఏమంటారు, మనం వేడివి ఏదైనా పెట్టినప్పుడు పెట్టుకోవడానికి. ఆ తర్వాత స్పూన్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి అవి బాగున్నాయి. ప్లస్ మనం సర్వింగ్కి కూడా అవి ప్లేట్స్ బాగున్నాయి అన్నమాట. ఆ తర్వాత ఇవి ఒక్కొక్కటి 169 అలా ఉందండి ప్రైస్. అయితే ఆ బౌల్ చూడడానికేమో సెరామిక్లా ఉంది, కానీ ప్లాస్టిక్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బౌల్ ఇప్పుడు నా చేతిలో ఉన్న బౌలు సెరామికే, అది 200. ఇదేమో 169 ఉంది, కానీ అది నాకు ఎందుకో ప్లాస్టిక్లా అనిపించింది. అంటే సర్వింగ్కి బాగుంటుంది కదా, కూరలు ఇలాంటివి ఎప్పుడైనా సర్వ్ చేస్తూ వీడియోస్లో కూడా బాగుంటుంది. ప్లస్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా కూర వేయడానికి గిన్నెలు ఉండట్లేదు. సో తీసుకుందాం అనుకుంటే అదేమో ప్లాస్టిక్. ఎందుకులే ప్లాస్టిక్, చూడడానికి ఇప్పుడు బాగానే ఉంటుంది, ఒక 2-3 టైమ్స్ వాడిన తర్వాత ఏంటంటే వేడివి అందులో వేసినప్పుడు పగుళ్ళు వచ్చేసి అది కాకుండా మంచిది కూడా కాదు కదా, ఎందుకులే అని చెప్పి ఇంకా అది నాకు ప్లాస్టిక్లా అనిపించి తీసుకోలేదు. మీరు ఒకసారి వెళ్తే చూడండి, అది ప్లాస్టిక్ సెరామిక్ అని. నాకైతే అది ప్లాస్టిక్ అనే అనిపించింది, కానీ అది 169 రూపీస్ ఉంది. ఆ తర్వాత నా ఫేవరెట్ జార్లు ఇవి, లాస్ట్ టైం వచ్చినప్పుడు చూపించా కదా, 100 రూపీస్ ఇది ఒకటి జారు, 1/2 kg పడుతుంది ఇందులో. నాకైతే ఇవి 6 తీసుకోవాలనిపించింది, కాకపోతే తీసుకోలేదు. 6 ఒకేసారి తీసుకుందాంలే అని చెప్పి, అంటే ప్రస్తుతానికి అవేం అంత అవసరం కాదు నాకు, అందుకే అవి తీసుకోలేదు. ఆ తర్వాత ఇది భలే నచ్చిందండి నాకు. చూడండి, ఎవరికైనా ఇప్పుడు అసలు పెళ్ళిళ్ళు సీజన్ కదా, ఎవరికైనా అంటే చిన్న గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇది 200 ఉంది. బర్త్డే పార్టీస్కి కానీ లేకపోతే ఏదైనా అకేషనల్గా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఇది చాలా బాగుందండి. చూడండి, అసలు 200కి డైనింగ్ టేబుల్ పెట్టుకునే ఫ్రూట్ బౌల్ అనమాట. ఫ్రూట్ బౌలు ఇంకా మన ఉర్లీ బౌల్లో కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంది, అసలు నాకు భలే నచ్చింది. తీసుకుందాం అనుకుంటే, కానీ ఇప్పుడు అది నాకు అవసరం లేదు, అందుకే తీసుకోలేదు. కానీ మీకు ఎవరికైనా యూజ్ అవుద్ది కదా అని చూపిస్తున్నాను. ఆ తర్వాత ఇవైతే 51 రూపీస్ సూప్ బౌల్స్. సూప్ కానీ కొంచెం వేడిగా ఏదైనా పెట్టిద్దాము అంటే ఉండట్లేదు, సో అందుకని చెప్పి అవి తీసుకున్నా. బాగున్నాయి 51 రూపీస్కి. ఆ తర్వాత ఇది చూసారా, ఇది కూడా నచ్చింది. కాకపోతే నా దగ్గర ఆల్రెడీ నేను ఇప్పుడు తీసుకుంటున్నవన్నీ కూడా ఏంటంటే వీడియోస్కి ఉపయోగపడేలాగా, థంబ్నెయిల్లో మెయిన్గా రెసిపీ ఎలివేట్ అవ్వాలి అంటే మంచి బౌల్ కనిపించాలండి. సో మంచి బౌల్ ఉంటేనే కదా రెసిపీ కూడా మంచిగా కనిపిస్తుంది థంబ్నెయిల్లో. సో అందుకనే తీసుకుంటున్నాను. నిజానికి ఇవంతా కూడా నా యూట్యూబ్కి అవసరం అని తీసుకుంటున్నాను, అనవసరంగా అయితే ఏం కాదు. సో ప్లేటింగ్ కోసం అనమాట. తర్వాత ఇది కూడా బాగా నచ్చింది, బ్యాట్లా ఉంది కదా. సో ఏమైనా ఈ టిక్కీస్ ఇలాంటివి దీంట్లో పెట్టి సర్వ్ చేయొచ్చు. సెరామికే, ఇది 200 ఉంది, సెరామికే, ప్లాస్టిక్ కాదు, కానీ చాలా బాగుంది కదా, ఏదో బ్యాట్ లాగా. ఆ తర్వాత ఇందాక నేను పెద్దవి చూపించాను కదా, ప్లేట్ లాగా ఉంది, సో అది 200. ఇది కర్రీ బౌల్ అనమాట.
నేను అనుకున్నాను కర్రీ బౌల్స్ ఎందుకులే అని, కానీ ఒకటి తీసుకుంటే బాగుండేమో దానికి మ్యాచింగ్గా. ఇంటికి వచ్చేసాక అనిపించింది, అరే ఒకటి తీసుకుంటే బాగుండు, అంటే ఇప్పుడు చపాతీ ఇలాంటివి పెట్టినప్పుడు పక్కన కర్రీకి బాగుంటుంది కదా. ఏంటో ఒక్కొక్కసారి తింగరదాన్ని అలాగా ఇంటికి వచ్చాక ఆలోచిస్తాను. సరేలే అని చెప్పి జస్ట్ మీతో షేర్ చేస్తాను, చూడండి మీకు ఏదైనా నచ్చితే వెళ్ళినప్పుడు చూస్తారు కదా అని చెప్పి. సో అది కొత్తగా వచ్చాయి అనుకుంటా సెరామిక్, నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే లేవు. ఆ తర్వాత ఇదిగోండి ఈ బౌల్ కూడా బాగుంది, 100 రూపాయలు. కానీ అండి అసలు ఎంత లైట్ వెయిట్ ఉంది తెలుసా, చాలా లైట్ వెయిట్ ఉంది. కానీ తీసుకోలేదు, స్టీల్ ఏవి తీసుకోలేదండి, అన్ని గ్లాస్ ఐటమ్సే తీసుకున్నాను. తర్వాత చాపింగ్ బోర్డ్ అయితే మాత్రం లేదు. సో ఖచ్చితంగా చాపింగ్ బోర్డ్ తీసుకుందాం అనుకున్నా, స్టీలే తీసుకుందాం అనుకున్నా. కానీ అది ఎలా ఉందంటే చాలా షార్ప్గా ఉంది, అంటే గబుక్కున మనం ఎక్కువ తీయడం పెట్టడంలో కోసుకుంటుందేమో అనిపించి ఇంకా నార్మల్ చెక్కదే తీసుకున్నాను. ఆ తర్వాత ఇవి చూసారా ఎంత బాగున్నాయో, ఇది 199 ఎంతో ఉందండి గరిటెలు పెట్టుకోవడానికి. కానీ నేనైతే తీసుకోలేదు, కానీ బాగుంది క్యూట్గా. అంటే నేను ఇప్పుడు చాలా లిమిటెడ్ ఏవైతే అవసరమో అవే తీసుకున్నాను, అనవసరంగా అయితే నేను ఏవి తీసుకోలేదు. జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయా అని చెప్పి, అంతే. ఆ తర్వాత ఇంక ఇది 149, ఇది కూడా నాకు భలే నచ్చింది. కాకపోతే ఆల్రెడీ నా దగ్గర ఈ రౌండ్గా ఉండేది ఉంటుంది కదా, సో అది ఉంది కదా, మళ్ళీ ఇంక ఇది ఎందుకులే అని చెప్పి, అంటే ఒకేలాంటివి డిఫరెంట్గా ఉన్నటివి కొన్నా కూడా మనం పక్కన పెట్టేస్తాం కదా, సో ఎందుకులే ఇంకా అది ఉంది కదా అని చెప్పి ఇంక ఇది నచ్చినా సరే కొనలేదు. ఆ తర్వాత ఇంకవన్నీ కూడా స్టీల్వి, అంటే స్ట్రైనర్స్ అనమాట, స్టీల్ స్ట్రైనర్స్. ఇంక ఇవన్నీ కూడా తడకా ప్యాన్స్ స్టీల్ వచ్చాయి. ఇది వరకు కొంచెం అల్యూమినియము నాన్ స్టిక్ ఉండేవి కదా, సో అన్నీ కూడా స్టీల్ వచ్చాయి, ట్రిపుల్ లేయర్ అనమాట. ఆ తర్వాత నా దగ్గర ఉన్న బౌల్స్ ఇవి అడుగుతున్నారండి, ఇవి నేను డీమార్ట్లోనే కొన్నాను. ఇదిగోండి 749 రూపీస్, సైజ్ వైజ్గా ఉన్నాయి. ఒకటేమో 649 అట్లా, 650, 750, 450 ఇట్లా ఉన్నాయండి. అన్నీ నేను డీమార్ట్లోనే తీసుకున్నాను, చూసుకోండి. కాకపోతే వీటికి హ్యాండిల్స్ లేవు, హ్యాండిల్స్ ఉన్నవైతే ఒక ప్రైస్ ఉన్నాయి, కింద ఉన్నాయి అవి. సో ఇవి అంటే హ్యాండిల్ లేకుండా అయితే మాత్రం ఇలాగా, ఇదైతే 300 ఉంది. అన్నీ కూడా ట్రిపుల్ లేయరే, బాగున్నాయండి, నేను వాడుతున్నాను కదా, సో బాగున్నాయన్నమాట. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి వెళ్ళినప్పుడు చెక్ చేయండి. కొత్త కాపురం, కొత్తగా పెళ్ళైన వాళ్ళు తీసుకోవాలి సామాన్లు అనుకుంటే మాత్రం మంచిగా డబ్బులు పట్టుకొని వస్తే డీమార్ట్లో కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు. కొత్త కాపురానికి కావాల్సినవన్నీ కొత్తవి. సో ఇంకా ఆ తర్వాత దోశల పెనం ఒకటి లేదు, సో దోశల పెనం కోసమే వచ్చాను. అయితే దోశల పెనం ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయి. నేనైతే మాత్రం నార్మల్దే తీసుకున్నాను, ఎక్కువ ప్రైస్ పెట్టి అయితే తీసుకోలేదు. ఎందుకు వాడితే అంటే 6 months వాడిన తర్వాత ఏ ప్యాన్ అయినా పోతుంది, మనం 1000 రూపాయలు పెట్టి కొనిందైనా పోతుంది, 300 పెట్టి కొనిందైనా పోతుంది. సో ఎందుకులే అని చెప్పేసి నేను నార్మల్ దోశల పెనం అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా నాప్కిన్స్ ఏంటంటే నాకు నాప్కిన్స్ వాడడం అలవాట్లేదండి వంటకి, అంటే మసిగుడ్డలాగా క్లాత్లే వాడతాను. ఇంక ఇవేంటి అంటే చేతులు తుడుచుకోవడానికి వాటికి ఉంటాయి కదా అన్నట్లుగా కొన్ని నాప్కిన్స్ అవి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇంక ఇప్పుడు నేనేం తెచ్చానో అవన్నీ కూడా చూపిస్తాను చూడండి. సరుకులు ఏమి కొనలేదు, అన్నీ కూడా ఇవే అనమాట. కాకపోతే పిల్లలకి కొంచెం బూస్ట్ అది అయిపోయింది, తర్వాత పాస్తా అయిపోయింది, సో అవి మాత్రమే తీసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి మెయిన్గా నేను వెళ్ళిందే ఈ బాటిల్స్కి. మీషోలో కూడా ఉన్నాయి, సేమ్ ప్రైజే ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే అవి ఒకవేళ పగిలిపోయాయి అనుకోండి, వాళ్ళు రిటర్న్ తీసుకోవట్లేదు, ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి ఇంకా గ్లాస్ ఐటమ్స్ అయితే ఆన్లైన్లో పెట్టాలని అయితే అనుకోవట్లేదు. ఇవి 59 రూపీస్కి 4 నాప్కిన్స్ వచ్చాయి. జస్ట్ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత తుడుచుకోవడానికి అన్నట్లుగా తీసుకున్నాను అనమాట, అంతే. సాఫ్ట్గానే ఉన్నాయి, మరీ అంత చిన్నవేం కాదు, చిన్న సైజు టవల్స్లా ఉన్నాయన్నమాట, ఒక 4. ఇంకా అక్కడ 39 రూపీస్, 40 రూపీస్ అట్లా వేరే ఉన్నాయి. కానీ నాకు ఈ 4 చాలు, జస్ట్ హ్యాండ్ తుడుచుకోవడానికి మాత్రమే అనమాట. ఆ తర్వాత అవి పక్కన పెట్టేసా. ఇంక ఇది వచ్చేసి యాక్చువల్గా ఇవి కొనకూడదు అనుకున్నాను, ఇవి ప్లాస్టిక్వే. కాకపోతేనండి ఈ పాప్కార్న్ మిక్చర్లు, సో ఇలాంటివి ఎప్పుడైనా వేసి ఇవ్వాలంటే కూడా స్టీల్వే ఉంటున్నాయి, కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇవి కనుక సెరామిక్ అయి ఉంటే మాత్రం అసలు హ్యాపీగా తీసుకునేదాన్నండి. ఇవి ఏంటంటే ప్లాస్టికే కదా, సో వేడివైతే ఇందులో వేయడానికి అవ్వదు, ఎందుకంటే దాని లోపల ఉన్న కోటింగ్ అంతా వచ్చేస్తుంది. సో అందుకే నేను కొనకూడదు అనుకుంటూనే ఇవి 3 తీసుకున్నాను. జస్ట్
పాప్కార్న్ మిక్చర్లు ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్లుగాన. ఎందుకంటే ఇది వరకు ప్లాస్టిక్ అయినా తీసేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు తీసుకోవట్లేదు. లాంగ్ టర్మ్ అవి రావట్లేదు, పగిలిపోవడం విరిగిపోవడం అలా అవుతుంది. ప్లస్ వేడివి ఏదైనా అందులో వేసినప్పుడు పోతున్నాయి, తీసుకోవట్లేదు. కాకపోతే ఇంక జస్ట్ అవి బాగున్నాయి, జస్ట్ పాప్కార్న్కి వాటికి బాగుంటుందని 3 తీసుకున్నా. తర్వాత ఈ 2 జార్లు, ఇవి కూడా 6 తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా 2 తీసుకున్నాను. బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. అవి ఎందుకంటే టమాటా పచ్చడికి, నిమ్మకాయ పచ్చడికి. ఇంకోటి కూడా ఉండాల్సింది మామిడికాయ పచ్చడికి. సరేలే మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకుందాంలే అని చెప్పి ఆ 2 తీసుకున్నాను. టమాటా పచ్చడి ప్లాస్టిక్ వాటిలో పెడుతుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. ఎక్కువ రోజులు పెట్టుకుంటాం కదా మనం, 6 months అలా నిమ్మకాయ పచ్చడి. సో ఇదైతే బాగుంటుంది కదా అని చెప్పేసి గ్లాస్ ఇవి తీసుకున్నాను. ఆ తర్వాత ఇవి సూప్ బౌల్స్ అయితే మాత్రం 4 తీసుకున్నానండి. ఇవి సెరామికే, అంటే మట్టివే, పింగాణి అంటాం కదా, సో అట్లా అనమాట. 51 రూపీస్ పడింది. 4 తీసుకున్నాను, జస్ట్ సూపు ఇలాంటివి ఏదైనా పెట్టుకోవడానికి వేడివి. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి వెజిటేబుల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇందులో, అదే మెస్ లాగా. లేదు అనుకుంటే మనం ఈ పూరీలు లేకపోతే ఏమైనా ఆయిల్వి డీప్ ఫ్రై చేసినప్పుడు ఇందులో వేసుకుంటే ఆయిల్ అంతా కూడా బాగా స్ట్రెయిన్ అవుతుంది కదా. సో అందుకని తీసుకున్నా. అది 149 రూపీస్. ఇంకా పెద్దది కూడా ఉంది, సరే చాలే ఇది అని చెప్పేసి ఇంకా అదైతే తీసుకున్నా అనమాట. ఆ తర్వాత నైఫ్ సెట్. సో ఇదిగోండి, ఒక పెద్దది ఏంటి అంటే కొంచెం నాన్ వెజ్కి కొంచెం గట్టిగా ఉన్నవి కట్ చేసుకోవడానికి, చిన్నవి మామూలువి కట్. యాక్చువల్గా నా దగ్గర చాపర్ ఉంది అనుకోండి, కానీ మనం ఫ్రూట్స్ అవి కట్ చేయాలి అంటే ఇప్పుడు పుచ్చకాయ, మస్క్ మిలాను లేకపోతే ఇలాంటివి కట్ చేయాలి అంటే ఖచ్చితంగా షార్ప్ నైఫ్ అయితే ఉండాలి కదండి. సో ఎప్పటి నుంచో అనుకుంటూ నా దగ్గర కత్తులు అయితే చాలా ఉన్నాయి. వాటిల్ని పట్టి వాడుతూ ఉన్నాను. దగ్గర 2 years అయిపోతున్నాయి అవి. సరేలే అని చెప్పి ఇంకొక సెట్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత సిలికాన్ బ్రష్ ఒకటి 69 రూపీసా ఎంతో పడింది ఇది. సో ఆయిల్ అవి గ్రీస్ చేసుకోవడానికి. 69 79 ఉంది చూడండి, 79 రూపీస్ ఇది. మనం ఈ ఎయిర్ ఫ్రైయర్లో వాటిలో ఆయిల్ అవి గ్రీస్ చేయడానికి ఉంటుంది కదా అని చెప్పి అదొకటి తీసుకున్నా. అలాగే పీలర్ కూడా ఒకటి తీసుకున్నానండి. నేను చాకుతో పొటాటోస్ పీల్ చేస్తుంటే చాలామంది ముందు ఒక పీలర్ కొని భారతి అని చెప్పి చాలామంది కామెంట్ పెట్టేవాళ్ళు. సో అందుకే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని నాకు ఆ కామెంట్ గుర్తొచ్చి నేను పీలర్ అయితే కొన్నాను. 50 రూపీస్ అది. తర్వాత ఇదిగోండి, ఇవి బాగా నచ్చాయి అని చెప్పాను కదా, సో ఈ బౌల్ ఒకటి తీసుకున్నాను. అలాగే ప్లేటింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ పన్నీర్ టిక్కా లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లాంటివి ఏమైనా కొంచెం ప్లేట్లో పెట్టడానికి ఉంటాయి కదా అని చెప్పి గ్రీన్ కలర్ది బుట్టలాగా అల్లేరు కదా, సో అదొకటి తీసుకున్నా. ఆ తర్వాత ఇదిగోండి దోశల తవా అయితే ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే తక్కువే, 250 260 ఉందంతే. చెప్పాను కదా, సో మంచిదైనా సరే పాడైపోతుంది. క్యాస్ట్ ఐరన్ తీసుకోవచ్చు, కాకపోతే ఈ క్యాస్ట్ ఐరన్ ఏంటంటేనండి ఎమర్జెన్సీ టైం నాకేంటంటే వంట ఫాస్ట్గా అవ్వాలి. సో ఒక్కొక్కసారి దోశల పెనం అనేది రాదు, దానికి సీజనింగ్ చేస్తూనే ఉండాలి. నేను అంత రిస్క్ పడలేక నాన్ స్టిక్కే, దోశలకు మాత్రం నాన్ స్టిక్కే వాడుతున్నాను. సో అది. ఆ తర్వాత అందాకలో ఉంటుంది కదా అని చెప్పేసి ఒక వుడెన్ చాపర్ అయితే తీసుకున్నాను. నేను మీషోలో చూశాను, ఇది దాన్ని ఏమంటారు, పెద్దది స్టీల్ది చాపర్ ఉంది. సో అది తీసుకుందాంలే అని చెప్పి అందాకలా ఈ చాపింగ్ బోర్డ్ తీసుకున్నా. ఇంకా పిల్లల కోసము పన్నీరు, చీజు, పన్నీర్ కాదు చీజే, మోజరెల్లా చీజు, అలాగే మ్యాక్రోనీస్. ఆ తర్వాత ఇవి నాకు ఎంతో ఇష్టమైన జ్యూస్ అనమాట ఇవి. సో మామూలుగా అయితే ఇది ప్రైస్ 70 రూపీస్. మూగా అని వేరే బ్రాండ్, అది బ్లింకిట్లో కూడా దొరుకుతుంది. మూగా అని ఉంటుంది అనమాట. లోపల జెల్లీస్గా ఉంటాయి. అయితే ఇది 29 రూపీస్కే వచ్చిందండి. సరే అని చెప్పి, ఎక్కువ అంటే కొంచెం స్వీట్గా షుగర్స్ ఎక్కువ ఉంటాయి, ఇప్పుడు తాగడానికి అన్నట్లు ఒక 4 అయితే తెచ్చుకున్నాం అనమాట. ఆరెంజ్ ఫ్లేవర్ ఒకటి, లిచీ ఫ్లేవరు. నాకు లిచీ ఇష్టము, కాకపోతే ఒక్కటే ఉంది అది, అందుకని అదొక్కటి తీసుకున్నాము. తర్వాత బూస్ట్, ఇదైతే మామూలుగా బయట షాప్లో అయితే 400 పడుతుంది ఎంఆర్పి, మనకి 300కు ఎంతకో వచ్చింది, ఒక 100 రూపీస్ దాకా డిస్కౌంట్ వచ్చింది. సో బూస్ట్ పిల్లలకి కల్పిస్తాను కదా, సో అందుకని అది తీసుకున్నాను. అంతేనండి, ఇవే అనమాట నేను కొనినవి. సో చూసారు కదా, ఫైనల్గా నాకు ఏవైతే కావాలో అవి తీసుకున్నాను. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.